నమస్కారం. నేను మీ విద్యానంద శాస్త్రి రుద్రాజ్యోతిషాలు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ధనత్రయోదశి అందరికీ తెలుసు, అందరూ విన్నారు. ధనతేరస్ అని కూడా అంటారు. ఈ ధనత్రయోదశి అని అంటే అందరూ బంగారం కొనాలి అని అంటారు. బంగారం కొనడం, ఇది ధనత్రయోదశి అనేది లక్ష్మీదేవికి సంబంధించింది కానే కాదు. ధనత్రయోదశి అనేది ధన్వంతరి జయంతి. సముద్రంలో మందరగిరితోటి సాధన చేసేటప్పుడు ఉద్భవించినటువంటి దేవుడు ధన్వంతరి, విష్ణువు యొక్క స్వరూపము. ఈ విష్ణువు యొక్క స్వరూపం ధన్వంతరి. ధన్వంతరి దేవుడు వైద్యానికి ఆది దేవుడు. కాబట్టి ధనత్రయోదశి అనేటటువంటిది ధన్వంతరి దేవుడి కోసం, ఆరోగ్యం కోసం మనం చేయవలసినటువంటి ఒక గొప్ప పర్వదినం. అంతేగాని ధనత్రయోదశి నాడు బంగారం కొంటే ఐశ్వర్యం వచ్చేస్తుందని కాదు, ఉన్న మీ డబ్బులు కూడా పోతాయి. కాబట్టి ధనత్రయోదశి నాడు అందరూ కూడా ఉదయం లేచి శుచిగా ధన్వంతరిని, ఏమి మంత్రాలు మీకు అవసరం లేదు, ఓం ధన్వంతరియే నమః అని మంత్రంతో, నామంతో మీరు జపం చేయండి. ఒక అరగంట సేపు తక్కువ లేకుండా ధన్వంతరి జపం చేయండి. తప్పకుండా మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఆయన అనుగ్రహం ఉంటే మనకు ఉన్నటువంటి వ్యాధులు నివారణ అవుతాయి. మంచి ఔషధం, మందులు దొరుకుతాయి, మందులు పనిచేస్తాయి. ఇవన్నీ రకాల ధన్వంతరితో ముడిపడి ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి ధన్వంతరి జయంతిని, ధనత్రయోదశిని ధన్వంతరి అనుగ్రహం కోసం చేస్తారని, చెయ్యాలని, మీరందరూ ఆరోగ్యవంతులు అవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.